నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. రైతు బంధు, రైతు భరోసా ఈ రెండు పేర్లు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు విస్తృతంగా పరిచయమే. అయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఈ పేరు మాత్రం దాదాపుగా చాలామందికి తెలియదు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే రైతు బంధు, రైతు భరోసాకు కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులలో అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇస్తున్నటువంటి నిధులు కూడా జమ కలిసి ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఒక విజ్ఞప్తి ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెట్టారని చెప్పుకోవచ్చు. అదే పీఎం కిసాన్ నిధుల కింద ఇస్తున్నటువంటి 6,000 రూపాయలకు మరో 4,000 రూపాయలు యాడ్ చేయాలి, మొత్తం 10,000 రూపాయలు ఈ మొత్తాన్ని పెంచాలంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికల కాలం నడుస్తుంది. ఈ సమయంలో ఎవరు ఏ రకమైనటువంటి విజ్ఞప్తి లేదంటే డిమాండ్ చేసినా కూడా ప్రతిదీ కూడా ఎన్నికల కోణంలోనే అందరూ చూస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనను కూడా అందరూ ఎన్నికల కోణంలో చూస్తున్నారు. ఇప్పుడే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది అనేటటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడే ఎందుకు ఈ ప్రతిపాదన వచ్చింది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు ఏంటి ఈ రైతు బంధు లేదా రైతు భరోసా లేదంటే పీఎం కిసాన్ నిధి యోజన అనేటువంటి పథకం గురించి మనం ఎలాబరేట్గా కనుక చూసుకుంటే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ రైతు బంధు పథకం అనేది దేశంలోనే తొలిసారిగా అంటే ప్రజలకు ముఖ్యంగా రైతులకు నేరుగా నిధులు అందించేటటువంటి ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగేటటువంటి పథకం కింద చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా టీఆర్ఎస్కు ఇది విజయం తెచ్చిపెట్టిందన్న విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే ముందు కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని బేస్గా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద పథకాన్ని ప్రారంభించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి అంటే దాదాపుగా పేరు మార్చి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 లేదా 6,500కి మిగిలిన అమౌంట్ జమ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి. విజయసాయిరెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చింది అనేది పరిశీలిస్తే దాదాపుగా ఈ మొత్తాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మొత్తాన్ని 15,000కు పెంచే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము ముందుగా ఈ డిమాండ్ చేయడం ద్వారా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తాము అడగడం వల్లే లేదంటే తాము డిమాండ్ చేయడం వల్లే ఈ రకమైనటువంటి సక్సెస్ వచ్చిందనేది ప్రచారం చేసుకునేందుకు ఆ విక్టరీని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. మరోవైపు అటు ఢిల్లీ దగ్గరికి పంజాబ్ హర్యానా రైతులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా చాలా ఉధృతంగా తమ నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అంటే వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందా లేదంటే ఎన్నికల ఏడాదిలో క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్లుగా అనుసరించినటువంటి వ్యూహాలు పరిశీలిస్తున్న ఎవరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. కేవలం త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయం తెలుసు కాబట్టి ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది అంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి ప్రైమ్ 9 అనాలిసిస్.